శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్కి మీకు అందరికీ స్వాగతం. శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకు అందరికీ నా కృతజ్ఞతలు. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 35. సిద్ధయోగి అటుపై జరిగిన వృత్తాంతాన్ని నామధారకుడికి ఇలా వివరించారు. సావిత్రి శ్రీగురుని పాదాలకు మ్రొక్కి, స్వామి, నిరంతరము మీ పాదాలను స్మరించేందుకు సాధనంగా నాకు ఒక మంత్రమును ఉపదేశించి అనుగ్రహించండి అని వేడుకొంది. శ్రీగురుడు, అమ్మా, స్త్రీలకు భర్తను సేవించటం కంటే మోక్షానికి మరొక మార్గం లేదు. స్త్రీలకు మంత్రోపదేశం చేయకూడదు. పూర్వం దేవాసుర యుద్ధంలో చనిపోయిన రాక్షసులందరినీ శుక్రాచార్యుడు మృత సంజీవిని మంత్రంతో బ్రతికించి యుద్ధరంగానికి పంపుతూ ఉండేవాడు. ఒకనాడు ఇంద్రుని వలన ఈ సంగతి తెలిసి శివుడు కోపించి నందిని పంపి ధ్యానమగ్నుడై ఉన్న శుక్రాచార్యుని తెప్పించి అతనిని మింగి తన కడుపులో బంధించారు. ఒకనాడు శివుడు ఏమరుపాటుగా ఉన్నప్పుడు శుక్రుడు ఆయన మూత్రంతో పాటు బయటికి వచ్చి మరలా యుద్ధంలో చనిపోయిన రాక్షసులను బ్రతికించసాగాడు. ఏ మంత్రమైనా స్త్రీకి ఉపదేశిస్తే నిర్వీర్యమవుతుందని, అందులో మృత సంజీవిని మంత్రం మూడవ వాడికి ఉపదేశించగానే మృతమైపోతుందని విషయం స్మరించి శివుడు బృహస్పతిని పిలిచి అతనికి ఒక ఉపాయం చెప్పాడు. బృహస్పతి తన కుమారుడైన కచుని అందుకు నియమించాడు. కచుడు వెళ్ళి శుక్రాచార్యునకు నమస్కారం చేసి, అయ్యా, నేనొక విప్రకుమారుడను. అపారమైన మీ యశస్సు విని విద్యార్థినై మీ వద్దకు వచ్చాను. నన్ను స్వీకరించండి అని అన్నాడు. శుక్రుని కుమార్తె అయిన దేవయాని అతనిని చూసి మోహించి తన తండ్రిని అందుకు ఒప్పించింది. కానీ రాక్షసులు కొద్ది కాలానికి కచుడు శత్రుపక్షం వాడని తెలుసుకున్నారు, కానీ శుక్రాచార్యునికి చెప్పటానికి సాహసించలేదు. ఒకనాడు కచుడు సమిధలు తేవడానికి అడవికి వెళ్ళినప్పుడు రాక్షసులు అతన్ని రహస్యంగా అక్కడే చంపేశారు. దేవయాని మొరపెట్టుకోగా శుక్రుడు తన దివ్య దృష్టితో చూసి తెలుసుకొని మృత సంజీవిని మంత్రంతో అతనిని తిరిగి బ్రతికించాడు. రాక్షసులు మరొకసారి కూడా అతన్ని చంపి దహనం చేసి ఆ బూడిద నలుదిక్కులకు విరజిమ్మేశారు. కానీ శుక్రుడు మరలా అతన్ని బ్రతికించాడు. రాక్షసులు అతనిని మళ్ళీ చంపి భస్మం చేసి నీటిలో కలిపి శుక్రాచార్యుని చేతే తాగించారు. ఈసారి దేవయాని మొరపెట్టుకున్నప్పుడు శుక్రాచార్యుడు తన యోగ దృష్టితో జరిగింది తెలుసుకొని ఆమెతో అన్నాడు, అమ్మా, ఈ రాక్షసులు అతనిని నా కడుపులోకే పంపేశారు. ఇప్పుడు కచుణ్ణి బ్రతికిస్తే నేను చనిపోవలసి వస్తుంది అని అన్నాడు. అప్పుడు ఆమె, తండ్రి, నేను అతనిని వివాహం చేసుకోవాలని ఎంతో ఆశలు పెంచుకున్నాను. అతడు లేకపోతే నేను బ్రతకలేను అని అంది. ఆ రాక్షస గురువు, ఈ మంత్రం నాకొక్కడికే తెలుసు, ఇతరులకు చెప్పకూడదు అని అన్నాడు. ఆమె, తండ్రి, నీ కుమార్తెనైన నాకు ఆ మంత్రం ఉపదేశించు. కచుడు బ్రతికి బయటకు రాగానే మరలా నిన్ను కూడా బ్రతికిస్తాను అని అంది. అమ్మా, స్త్రీలకు మంత్రజపం తగదు. వారికి భర్త సేవయే విధింపబడింది. స్త్రీకి ఉపదేశించిన మంత్రం శక్తిహీనమవుతుంది అని అన్నాడు. దేవయాని అలిగి, అలా అయితే మీరు మీ మంత్రంతో సుఖంగా ఉండండి. కచుణ్ణి విడిచి జీవించలేని నేను మరణిస్తాను అని చెప్పి మూర్ఛపోయింది. వేరే దారి లేక ఆమెపై వాత్సల్యంతో శుక్రాచార్యుడు ఆమెను మేల్కొలిపి మంత్రం ఉపదేశించి తరువాత ఆ మంత్రంతో కచుణ్ణి బ్రతికించాడు. అప్పుడు కచుడు శుక్రుని కడుపు చీల్చుకొని బయటికి రాగానే దేవయాని 3 సార్లు ఆ మంత్రం ఉచ్చరించి తన తండ్రిని బ్రతికిస్తున్నప్పుడు కచుడు కూడా ఆ మంత్రం విన్నాడు. స్త్రీకి ఉపదేశించటం వలన 3వ వాడుగా కచుడు విన్న కారణంగాను ఆ మంత్రం నష్టమయ్యింది. అలా నిర్ధారణ చేసుకుని కచుడు శుక్రాచార్యుడికి నమస్కరించి, అయ్యా, మీ కృప వలన విద్యలన్నీ నేర్చుకున్నాను. నా అభీష్టం నెరవేరింది. ఇక్కడుంటే నన్ను ఈ రాక్షసులు బ్రతకనివ్వరు, కనుక నాకు సెలవిప్పించండి అని అన్నాడు. అది విని దేవయాని ఏడుస్తూ, నా తండ్రి నిన్ను శిష్యునిగా అంగీకరించేలాగా చేశాను. 3 సార్లు నీకు ప్రాణదానం చేయించాను, కనుక నన్ను వివాహమాడి నా అభీష్టం నెరవేర్చు అని పట్టుపట్టింది. కచుడు, నువ్వు గురుపుత్రికవు కనుక నాకు సోదరివి, ప్రాణదానం చేశావు కనుక తల్లివి. నిన్ను వివాహమాడటం మహాపాపం, కనుక నన్ను వెళ్ళనివ్వు అని ప్రార్థించాడు. కానీ కామావేశంలో ఉన్న ఆమె, కృతజ్ఞుడా,
నా సహాయంతో నువ్వు నేర్చుకున్న విద్యలన్నీ మర్చిపోదువుగాక అని శపించింది. కచుడు ఆమెను అసహ్యించుకొని తనను అనవసరంగా శపించినందుకు ప్రతిశాపమిచ్చి వెళ్ళిపోయాడు. నాటి నుండి యుద్ధంలో దేవతల చేత చంపబడిన రాక్షసులు తిరిగి బ్రతకలేదు. ఇది తెలిసిన వారెవ్వరూ స్త్రీకి మంత్రోపదేశం చెయ్యరు. కనుక సావిత్రి, నీకేదైనా వ్రతం చెబుతాను, చేసుకో అని అన్నారు. సావిత్రి స్వామికి నమస్కరించి, స్వామి, మీ పాదసేవకు మించిన వ్రతం ఏముంటుంది? అయినప్పటికీ మీ ఆదేశమే నాకు వేదవాక్కు. మీకు నచ్చిన వ్రతం సెలవియ్యండి అని అంది. శుక్రాచార్యులు కూడా బృహస్పతి లాంటి గొప్ప తత్వవేత్త, విద్యావేత్త. అయితే పరిస్థితుల ప్రభావం వలన రాక్షసుల గురువుగా ఉండిపోయారు. షిరిడీకి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కోమంటిమట్ అనే ప్రదేశంలో శుక్రాచార్యుల వారి ఆశ్రమం ఉంది. కచ దేవయానుల కథ జరిగిన ప్రదేశం అదే. పవిత్రమైన గోదావరి నదీ తీరంలో ప్రశాంతమైన వాతావరణంలో శుక్రాచార్యుల వారి ఆశ్రమము, సమాధి, ఆయన పూజించిన శివలింగము ఉన్నాయి. శ్రీగురుడు ఇలా చెప్పారు: అందరూ ఆచరించుకోవడానికి అనువైనది, ఉత్తమమైనది సోమవార వ్రతం. దానిని పూర్వం సూత మహర్షి శౌనకాది మునులకు ఉపదేశించారు. సోమవారం నాడు రాత్రి మాత్రమే భోజనం చేస్తూ ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి. ఈ వ్రత మహిమను గురించి తెలిపే కథను చెబుతాను, విను. ఆర్యావర్తంలో చిత్రవర్మ అనే రాజు ప్రజలను ఎంతో ధర్మంగా పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు సంతానం కోసం శివుని పూజించగా ఆయన వరం వలన ఒక కుమార్తె జన్మించింది. ఆమెకు సీమంతిని అని పేరు పెట్టుకున్నారు. దైవజ్ఞులు ఆమె జాతకం చూసి ఆమె చిరకాలం సుమంగళిగా, సుఖంగా జీవిస్తుందని చెప్పారు. కానీ కొంతకాలానికి ఒక జ్యోతిష్కుడు ఆమె చెయ్యి చూసి 14వ ఏట ఆమె భర్త మరణిస్తాడు అని చెప్పాడు. ఆమె వివాహ ప్రసక్తి వచ్చినప్పుడల్లా తల్లిదండ్రులు పడుతున్న మనోవేదనను గుర్తించి సీమంతిని ఒకనాడు యాజ్ఞవల్క్య మహర్షి భార్య, మహాపతివ్రత అయిన మైత్రేయిని దర్శించి నమస్కరించి తన దురదృష్టానికి నివారణ తెలపమని ప్రార్థించింది. అప్పుడు మైత్రేయి, అమ్మాయి, ప్రతి సోమవారము భక్తితో శివపార్వతులను పూజించు. అభిషేకం వలన పాపం నశిస్తుంది. పీఠాన్ని అర్చించినందువలన సామ్రాజ్యము, గంధ పుష్పాక్షతలు సమర్పించినందువలన సౌభాగ్యము, ధూపం సమర్పించటం వలన సౌగంధ్యము, దీపదానం వలన కాంతిమత్వము, నైవేద్యం వలన సకల భోగాలు, తాంబూల సమర్పణ వలన 4 పురుషార్థాలు చేకూరుతాయి. జపం వలన అష్టైశ్వర్యాలు, హోమం చేసినందువలన సిరి సంపదలు, స్తోత్రం వలన బహుముఖమైన సమృద్ధి, విప్రులకు భోజనం పెట్టడం వలన సర్వదేవతా సంతృప్తి కలుగుతాయి. కనుక ఆ విధంగా ఆ వ్రతాన్ని ఆచరించు అని చెప్పింది. సీమంతిని ఆమెకు నమస్కరించి ఇంటికి వచ్చి ఎంతో శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించింది. ఆమెకు యుక్త వయస్సు రాగానే ఇంద్రసేన మహారాజు కుమారుడైన చంద్రాంగుడికిచ్చి వివాహం చేశారు. ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ ఉండేవారు. ఒకరోజు ఆ రాజకుమారుడు జలక్రీడకని వెళ్ళి ప్రమాదవశాన కాళిందీ నదిలో మునిగిపోయాడు. ఎందరు ఈతగాళ్లు వెతికినా దొరకలేదు. ఇది తెలిసి 14 సంవత్సరాలు నిండిన సీమంతిని ప్రాణత్యాగానికి సిద్ధమైంది. కానీ రాజు ఆమెను వారించాడు. బంధువులందరూ నది ఒడ్డుకు వెళ్ళి దుఃఖించారు. సీమంతిని తాను శ్రద్ధగా వ్రతమాచరించినా కూడా తన భర్తను రక్షించనందుకు శివపార్వతులను మొరపెట్టుకొని సహగమనం చేయడానికి సిద్ధమైంది. అప్పుడు పురోహితులు, శవం కనిపించకుంటే సహగమనం చేయకూడదు. ఇంతకు అతడు మరణించాడో లేదో మనం ఎలా నిర్ణయించగలం? కనుక నీవు కొంతకాలం వేచి ఉండాలి అని చెప్పారు. పుత్రశోకంతో ఇంద్రసేనుడు మతిస్థిమితం కోల్పోగానే దాయాదులు అతని రాజ్యాన్ని అపహరించి ఆ రాజదంపతులను చెరసాలలో పెట్టారు. చిత్రవర్మ శాస్త్రానుసారం 1 సంవత్సరం వేచి ఉన్న తరువాత తన కుమార్తెకు వైధవ్యం ఇప్పించాలని నిర్ణయించుకున్నాడు. సీమంతిని మాత్రం అంత దుఃఖంలోనూ తదేక దీక్షతో ఆ వ్రతాన్ని ఆచరిస్తూనే ఉంది. నీట మునిగిపోయిన చంద్రాంగదుడిని నాగకన్యలు అమృతం పోసి బ్రతికించి పాతాళలోకంలో మహోజ్వలమైన పట్టణంలో
మణులతో వెలిగిపోతున్న పడగలున్న తమ రాజైన తక్షకుని దగ్గరకు తీసుకుని వెళ్ళారు. అతనికి చంద్రాంగదుడు నమస్కరించాడు. తక్షకుడు అతని వృత్తాంతమంతా తెలుసుకొని సంతోషించి సకల భోగాలు అనుభవిస్తూ తమ లోకంలోనే ఉండిపోమ్మని అతనిని ఆహ్వానించాడు. చంద్రాంగదుడు వారి ప్రేమకు సంతోషించి తన తల్లిదండ్రులు, తన భార్య తన కోసం దుఃఖిస్తూ ఉంటారని, కనుక తాను వెంటనే వెళ్ళిపోవాలని చెప్పాడు. అప్పుడు తక్షకుడు అతని చేత అమృతం తాగించి అతని భార్య కోసం ఒక పాత్రలో అమృతాన్నిచ్చి అతనిని సత్కరించి తననెప్పుడు స్మరించినా ఆపదలో రక్షించగలనని వాగ్దానం చేసి పంపాడు. తక్షకుడు ప్రసాదించిన దివ్యాశ్వం మీద చంద్రాంగదుడు తిరిగి నది ఒడ్డుకు చేరుకున్నాడు. అమృతం తాగటం వలన దివ్యమైన వర్చస్సుతో వెలిగిపోతూ దివ్యమైన అశ్వం పైన నీటి నుండి పైకి వచ్చిన చంద్రాంగదుని సీమంతిని చూసి ఆశ్చర్యపోయింది. ఆ రోజు సోమవారం. సీమంతిని తన పరిచారికలతో స్నానం చేయటానికి నదికి వచ్చింది. కానీ ఆమె మెడలో ఆభరణాలు, మంగళసూత్రము, నుదుట కుంకుమ మొదలైనవేవి కనిపించకపోయేసరికి ఆమెను నిశ్చయంగా గుర్తుపట్టలేక చంద్రసేనుడు తక్షకుణ్ణి స్మరించి మారురూపం ధరించి రాజకుమార్తెను సమీపించి, నీ వ్రత ప్రభావం వలన 3వ నాటికి నీ భర్త తిరిగి రాగలడు అని ఆమెతో చెప్పి మొదట తన తల్లిదండ్రులను రక్షించటానికి వెళ్ళాడు. వారి రాజ్యం అపహరించిన దాయాదులకు తాను తక్షకుని వరం పొంది వచ్చిన సంగతి తెలుపుతూ రాజ్యం తిరిగి అప్పగించమని, లేకపోతే వారిని యుద్ధంలో శిక్షించగలనని హెచ్చరిస్తూ చంద్రాంగదుడు కబురు చేశాడు. నదిలో పడి మరణించిన చంద్రాంగదుడు తిరిగి వచ్చాడని తెలియగానే ఆ దాయాదులు భయపడి రాజ్యం అతనికి తిరిగి అప్పగించి క్షమాపణ కోరారు. చంద్రాంగదుడు తాను నాగలోక సౌందర్యాన్ని తిలకిస్తూ తిరిగి రావడం ఆలస్యం చేసినందుకు తన వారు ఎంతగా దుఃఖించారో, ఎన్ని కష్టాలు అనుభవించారో తెలుసుకొని తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పుకున్నాడు. తిరిగి తన కొడుకును, రాజ్యాన్ని పొందిన ఆ తల్లిదండ్రులు సంతోషించి అదంతా సీమంతిని చేసిన శివారాధన ఫలితమేనని గుర్తించి ఆమెను తీసుకుని వచ్చి ఎంతో వైభవంగా చంద్రాంగదుడికి పట్టాభిషేకం చేశారు. శ్రీగురుడు చెప్పినది విని దత్తుడు నమస్కరించి, స్వామి, పరమ పవిత్రము శ్రేయోదాయకము అయిన మీ పాదసేవ మాకు చాలదా? త్రిమూర్తి స్వరూపులైన మీ పాదాలనే నిరంతరము స్మరించేలాగా మమ్మల్ని దీవించండి. ఇంకొక వ్రతం ఎందుకు అని అడిగాడు. శ్రీగురుడు, ఇది మా ఆజ్ఞ. ఈ వ్రతం చేస్తేనే కానీ మీ సేవ మాకు అందదు, కనుక ఈ వ్రతం చేసుకోండి అని చెప్పి వారిని ఆశీర్వదించి పంపివేశారు. ఇంతలో తమ పుత్రుడు ఆరోగ్యంతో సుఖంగా గురు సన్నిధిలో ఉన్నాడని తెలిసిన గోడేనాథుడు అంటే గోపీనాథుడు, అతని భార్య వాళ్లను చూడటానికి అక్కడికి చేరుకున్నారు. వారు శ్రీగురుని దర్శించి జరిగినదంతా తెలుసుకొని 1000 మంది బ్రాహ్మణులకు సమారాధన చేసి కొడుకును కోడల్ని తీసుకొని స్వస్థానం చేరుకున్నారు. సావిత్రి, దత్తాత్రేయులు శ్రీగురుడు చెప్పిన వ్రతాన్ని ఆచరిస్తూ కాలాంతరంలో పూర్ణాయుష్కులైన కొడుకులను కన్నారు. చనిపోయిన ఒక వ్యక్తిని తిరిగి బ్రతికించి శ్రీగురుడు ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యం ప్రసాదించారన్న వార్త నలుదిక్కులకు పాకిపోయింది అని నామధారకుడికి సిద్ధయోగి చెప్పారు. శ్రీ మహాసతీ గడ్డ అనే పేరుతో ఉన్న ఈ ప్రదేశాన్ని గాణగాపురంలో ఇప్పుడు కూడా మనం చూడవచ్చు. శ్రీ గురుదేవ దత్త 35వ అధ్యాయం పూర్తి అయ్యింది. అందరికీ నమస్కారం అండి. నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోకండి. ధన్యవాదాలు.